ఈజీగా వదిలే పరిస్థితి లేదు. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు క్యాబినెట్లో స్థానాన్ని తీసుకోవడం, ఉప ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆయనకి ఇస్తారు, వేరే అవకాశం కూడా లేదు. ఓకే, కానీ ఆయన సినిమాలు ఉన్నాయి. ఇక్కడ చాలా కీలకంగా ఆలోచించిన అవసరం ఏంటంటే ఒక పక్క రెండు పడవల మీద ప్రయాణం చేయడం అన్నది ఎవరికైనా రిస్క్. సినీకి రాజకీయ రంగానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఎందుకు నేను చెప్తున్నాను అంటే నందమూరి తారక రామారావు గారు ఒక దైవంగా భావించే తెలుగు ప్రజల ఆరాధ్య దేవుడుగా పూజించే నందమూరి తారక రామారావు గారు కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర అని చెప్పి ఒక సినిమా చేశారు. ఆ చేసినప్పుడు మాధురి దీక్షిత్ తోటి ఆయన పాడిన ఒక డ్యూయెట్, దాన్ని విపరీతంగా ట్రోల్ చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ అంతా కూడా డిఫేమ్ చేశారు. శ్రీలోలుడు ఉమనైజర్ అని చెప్పి సో ఖచ్చితంగా సినిమాల్లో ఉన్నప్పుడు హీరోయిన్స్ తో డాన్స్ లేయం, మేము డ్యూయెట్లు పాడడం, లేకపోతే ఏదో కవ్వింపు చర్యలు చేయం, వాళ్ళతో రొమాన్స్ చేయం అంటే అవ్వదు. సో మరి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారో, లేదా మరి ఈ సినిమాలు ఆపేస్తారు, ఆపే పరిస్థితి లేదు. చాలా సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి, ప్రొడ్యూసర్లు అందరూ కూడా రోడ్డును పడిపోతారు. ఇక్కడ ఒకటి యాడ్ చేస్తాను, ఎన్టీఆర్ తర్వాత ఏంటిది రియల్ హీరో అప్పుడు ఎన్టీఆర్కి కుదిరింది, తర్వాత కుదరదు, మీరు రియల్ హీరో మాత్రమే, రియల్ హీరో కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ట్రెండ్ మారింది, అప్పుడు ట్రెండ్ మళ్ళీ రిపీట్ అయింది. ఇప్పుడు రియల్ హీరో కమ్ రియల్ హీరో. అవును, మరి రెండు అంటే అది చూద్దాం, మరి రెండు బ్యాలెన్స్ చేయగలుగుతారా అంటే మరి బ్యాలెన్స్ చేశారు కదా. అంటే బ్యాలెన్స్ అయినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సినిమా అన్నది పూర్తి వినోదాత్మకమైన అంశం. సో రాజకీయం అన్నది ప్రజలకి ఒక భరోసా ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడేది. అది ఇది అన్నది క్వైట్ ఆపోజిట్ ఈ రెండు అన్నది. సో దాన్ని బ్యాలెన్స్ చేసి అలా చేస్తామంటే ఒక హోమ్ మినిస్టర్గా లేకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్న ఆయన సినిమాల్లో కామెడీలు చేస్తాను, ఇది చేస్తాను అంటే పెద్దగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఆయన ఏదో డిసిషన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందని చాలా మంది విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి గతం కూడా అదే చెప్తున్నారు. అంటే ప్రతిదానికి రెండు కోణాలు ఉంటాయి, బొమ్మ బొరుసులాగా. చూద్దాం మరి. అంటే ఆయనకి సినిమాలు ద్వారానే సంపాదించుకోవాలి. ఒక ఎమ్మెల్యే అయితే తరతరాలకు సరిపడా సంపాదించేస్తున్నారు కదా. ఎమ్మెల్యే కమ్ మినిస్టర్ అయితే లెట్ మీ కంప్లీట్. ఒక మినిస్టర్ అయితే మరి నిజంగా నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగానో, లేకపోతే అంతకుముందు గవర్నమెంట్స్లో కొంతమంది మంత్రులు అవినీతి చేసి కోటాను కోట్లు అనే కంటే 100 కోట్లు అంటే బాగుంటుందేమో. మరి 100 కోట్లు వెనకేసుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తే అసలు సినిమాలు చేయాల్సిన అవసరమే లేదు కదా ఆయనకి. ఆయన ఉద్దేశం అది కాదు కదా. నేను ప్రతి రూపాయి, నాకు వచ్చే జీతం ప్రతి రూపాయి నేను తీసుకుంటా, నేను తీసుకున్న దానికి ప్రజలకు పనిచేస్తా, అది చెప్తున్నారు. అవును, అంటే అవినీతి చేసో, లేకపోతే ఇంకోటి చేసో, సెటిల్మెంట్లు చేసో, దందాలు చేసో, మైనింగ్ చేసో, ఓకే, అది ఆయన ఎలాగన్నా చేసే పరిస్థితి